రీసెంట్గా ఒక ఆదివారం నేను జూకి వెళ్ళాను, దాని తర్వాత ఒక మాల్కి వెళ్ళా. ఆ రోజు వాటర్ ప్రైజెస్ చూశాక నాకైతే నిజంగా షాక్ అనిపించింది. ముందుగా స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం చేసామంటే ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం, 500 ml వాటర్ బాటిల్. అది 9 రూపీస్కి తీసుకున్నాం. జస్ట్ మనం ఈజీ క్యాలిక్యులేషన్ కోసం దాన్ని 10 రూపాయలు అనేది అనుకున్నాం. అంటే ఇప్పుడు ఏమైంది, 1 లీటర్ వాటర్ బాటిల్ 20 రూపాయలు కదా. సో ఏమైందంటే మేము జూకి వెళ్ళాం. జూలో ఎక్స్ప్లోరేషన్ చేసిన తర్వాత మధ్యాహ్నం తినడానికి ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. ఆ రెస్టారెంట్లో 1 లీటర్ వాటర్ బాటిల్కి 30 రూపాయలు తీసుకున్నారు. సర్లే అని చెప్పి దాహంకి ఇంకా తీసుకున్నాం ఆ టైంకి. అది అయిన తర్వాత ఒక మాల్కి వెళ్ళాం. మాల్లో ఏమైందంటే మళ్ళీ దాహం వేసిందని చెప్పి వాటర్ కోసం వెతుకుతున్నాం. వాటర్ కోసం వెతుకుతుంటే ఎక్కడ వాటర్ కనిపించలేదు. సో సరేలే అని చెప్పి చూసాం. తర్వాత టాప్ ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక ఒక వెండర్ దగ్గరికి వెళ్ళాం, ఒక షాప్ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి వాటర్ బాటిల్ అడిగా, 30 రూపీస్ అన్నారు. ఓకే 1 లీటర్ 30 అని అడిగాను. లేదు 500 ml 30 రూపీస్ అన్నారు. బుర్ర గిర్రం తిరిగింది. సో సర్లే ఇక్కడ వద్దులే, ఇంక వేరే దగ్గర ఎక్కడైనా ట్రై చేద్దామని చెప్పి వేరే దగ్గరికి వెళ్ళాను. వేరే దగ్గరికి వెళ్ళాక ఏమైందంటే ఇది ఒక ఫేమస్ ఐస్ క్రీమ్ షాప్ అనమాట. అక్కడికి వెళ్ళి వాటర్ ఉందా అని అడిగా, ఉంది అన్నారు. ఎంత అంటే 40 రూపీస్ అన్నారు. 1 లీటర్ అని అడిగా, లేదు 500 ml అన్నారు. సో ముందే షాక్ అయ్యానంటే ఇక్కడ నేను ఏమై ఉంటానో మీరే ఆలోచించుకోండి. జస్ట్ ఇమాజిన్, ఒక 1/2 లీటర్ వాటర్ బాటిల్ 40 రూపాయలు అంటే నాకు ఇంకా కాసేపు మైండ్ పనిచేయలేదు. వద్దమ్మా థ్యాంక్స్ అని చెప్పి వచ్చేసాం. సో అది చూసాక నాకు అనిపించింది, అసలు వాటర్కి ఇంత కరువు అయిపోయామా, నిజంగా వాటర్ లేదా? ఎందుకంటే సేమ్ వాటర్ బాటిల్ సేమ్ బ్రాండ్ని అంత ఎక్కువ ప్రైజుల్లో ఎందుకు అమ్ముతున్నారో నాకు అర్థం కాలేదు. సో తర్వాత రూమ్కి వచ్చాక నేను ఒకసారి చెక్ చేద్దామని చెప్పి మామూలుగా గూగుల్లో చెక్ చేయడం స్టార్ట్ చేశాను. నార్మల్గా మనకు తెలిసిన రూల్ ఏంటి, ఎంఆర్పీకి మించి ఎవరు అమ్మకూడదు. దీనికి లీగల్గా ఏంటంటే లీగల్ మెట్రాలజీ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. దాని ప్రకారం ఎవరైనా ఎంఆర్పీకి మించి ఎవరైనా అమ్మితే వాళ్ళ మీద కేసు పెట్టచ్చు మనం. బట్ చిన్న క్యాచ్ ఉంది ఇక్కడే. 2017లో ఏమైందంటే సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ప్రకారం ఎవరైనా ఒక ప్రోడక్ట్ని కాంపోజిట్ ట్రాన్సాక్షన్లో అమ్మితే ఎంఆర్పీ కంటే ఎక్కువ అమ్ముకోవచ్చు. ఇక్కడ కాంపోజిట్ ట్రాన్సాక్షన్ అంటే ఆ ప్రోడక్ట్ అండ్ ఆ ప్రోడక్ట్తో పాటు వచ్చే కన్వీనియన్స్ కానీ అంబియన్స్ కానీ ఇవన్నీ కలిపి కాంపోజిట్ ట్రాన్సాక్షన్ అని మనం పిలవచ్చు. సో ఈ రూల్ ఉపయోగించుకుని ఏం చేస్తున్నారంటే ఎంఆర్పీకి మించి అమ్మేస్తున్నారు. పర్టికులర్లీ వాటర్ బాటిల్స్ అమ్మేస్తున్నారు. దీనికి మనం ఏం చేయలేమంటే చేయొచ్చు. ఒకవేళ ఎవరైనా ఎంఆర్పీకి మించి అమ్మితే మనం కేసు పెట్టచ్చు. బట్ ఏంటంటే వాటర్ బాటిల్తో పాటు కన్వీనియన్స్ కానీ అంబియన్స్ కానీ ఇచ్చామని వాళ్ళు ప్రూవ్ చేస్తే వాళ్ళు గెలుస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే మనం కానీ ప్రూవ్ చేయగలిగినట్లయితే, జస్ట్ ఈ వాటర్ బాటిల్ అమ్మినందుకు వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ చేశారని ప్రూవ్ చేయగలిగినట్లయితే మనమైతే వాళ్ళకి ఫైన్ పడేట్టుగా చేయొచ్చు. ఇలానే ఒక కేసు అయితే జరిగింది పంజాబ్లో. 99 రూపాయలకి 2 లీటర్స్ వాటర్ అయితే అమ్మారు అతను. దాన్ని చూశాక ఒక అతనైతే కేసు వేయడం జరిగింది. కేసు వేసిన అతను ఏం చెప్పాడంటే కేవలం వాటర్ బాటిల్ మాత్రం ఇచ్చారు, ఇంకెటువంటిది ప్రొవైడ్ చేయలేదు, మేబీ అంబియన్స్ కావచ్చు ఏదైనా ప్రొవైడ్ చేయలేదని అయితే ఆయన అయితే చెప్పారు. దీన్ని ఆ రెస్టారెంట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను జస్టిఫై చేసుకోలేకపోయాడు కాబట్టి అతను ఓడిపోయాడు, అతనికి ఫైన్ అయితే పడింది. ఇలా చాలా కేసెస్ అయితే ఉన్నాయి. బట్ నాకు యాక్చువల్గా ఏమనిపించిందంటే మేబీ సుప్రీంకోర్టు రూలింగ్ ఉండొచ్చు, అది మేబీ రిమైనింగ్ వాటికి అప్లై అయితే బాగుండు, వాటర్ని దీనికి ఎక్సెప్షన్ చేస్తే బాగుండని అయితే నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది అనేది అయితే కింద అయితే కామెంట్ చేయండి. నాకు జరిగిన సంఘటనని మీతో పంచుకోవాలనుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలానే హైప్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. హైప్ ఇస్తే కొంచెం వీడియో అనేది బూస్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.